హాయ్ బ్రదర్స్, ఒక ట్రేడ్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్కెట్ అయితే హై చేసింది. హై చేసి చూడండి, ఇక్కడ నెక్ లైన్ అయితే బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ అయిన వెంటనే మనం ఏంటంటే ఒక అప్ ట్రెండ్ అని, అదే డౌన్ ట్రెండ్ అని, బ్రేక్ అయిన వెంటనే డౌన్ ట్రెండ్ అని మనం డౌన్కి ట్రేడ్ తీసుకోకూడదు. కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి చూడండి, ఇక్కడ నేను అప్కి తీసుకుంటున్నాను. రీజన్ ఏంటంటే మార్కెట్ హైలో ఉంది. సో ఇక్కడ నెక్ లైన్ బ్రేక్ అయింది కదా అని చెప్పి వెంటనే మనం డౌన్కి అయితే చూడకూడదు. ట్రెండ్ అయితే అప్ ట్రెండ్లో ఉంది కనుక సో అప్ వైపే మనం ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. ఒక విషయం నేను చాలా క్లారిటీగా చెప్తున్నాను, బైనరీ ఆప్షన్ అనేది సబ్జెక్ట్ లేకుండా ఎవరు రావద్దు. దీంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేయొద్దు. ఎవరో యూట్యూబ్లో చెప్తున్నారు, వాళ్ళు కాంపౌండింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఒక రోజులోనే లచ్చలు తీస్తున్నారని చెప్పి అత్యాశకి వెళ్ళొద్దు. సబ్జెక్ట్ నేర్చుకోండి. నేర్చుకొని ఓపిక లేకపోతే రావద్దు, ఇందులో ట్రేడింగ్ చేయొద్దు. సో నేర్చుకొని సబ్జెక్టు ఉంటేనే ఇందులో రండి, లేకపోతే ఆగిపోండి. మీరు తెలిసి తెలియక నాలెడ్జ్తో అమౌంట్ పెట్టి చాలామంది ఇబ్బందులు అవుతున్నారు. వాళ్ళ ఇబ్బంది కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పొరపాటు చేయమాకండి. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ హై ఉందో నేను కూడా హై వైపే చూశాను తప్ప డౌన్ వైపు చూడలేదు. రీజన్ ఏంటంటే అక్కడ సబ్జెక్ట్ ఏంటో నాకు అర్థమైంది కనుక నేను ట్రేడ్ తీసుకోగలిగాను. దీంట్లో నాలెడ్జ్ ఉంటుంది, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. గెయిన్ చేసుకొని మాత్రమే ట్రేడింగ్లోకి రండి. ఓకే, థ్యాంక్ యూ.